ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఈ రోజున. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాసు. ఆయన సూచన మేరకు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినప్పుడు భ్రమరాంబాదేవిని పూజించగా అర్చించగా భ్రమరాంబాదేవి సాక్షాత్తుగా ప్రత్యక్షమై ఖడ్గాన్ని ఇచ్చిందండి. ఆ ఖడ్గంతోనే ఆయన అఖండమైన హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. సామాన్యుడు కాదాయన. ఎక్కడ చూసినా కూడా ఆయన్ని మరాఠా సింహము, మరాఠా యోధుడు అంటారు. సంతోషమే. కానీ ఛత్రపతి శివాజీని మరాఠీలకో మహారాష్ట్రకో పరిమితం చేయడం అనేది తప్పు. సమస్త హిందువులకు కూడా ఆయన ఆదర్శప్రాయమైన ఆరాధ్య చక్రవర్తి. హిందూ ధర్మాన్ని ఈ స్థాయిలో భారతదేశంలో ఇంకా ఉంచగలిగాము అనంటే కనుక ఆయన యొక్క క్షాత్రమే కారణం. ఆయన జయంతిని ఇక మీదట అన్ని క్యాలెండర్లలోనూ కూడా వచ్చేట్టుగా చూడండి, అన్ని పంచాంగాలలోనూ కూడా వచ్చేట్టుగా చూడండి. అక్కర్లేని మ్లేచ్చుల పండుగలు కూడా చాలామంది పంచాంగాల్లో వేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు ఇవి వేయడానికి ఏమండి, తప్పక వేయాలి, దృష్టిలో పెట్టుకోండి.